అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 సంవత్సరం కావస్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా వాగ్దానాలు చేశారో ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా కంప్లీట్గా రాష్ట్రాన్ని దోపిడీ చేసి మోసం చేసినా కూడా ఒక్కొక్క వ్యవస్థని సరి చేసుకుంటూ సంవత్సరం కావస్తుంటే దాదాపు 80-90% ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారో ఆ విధంగా పూర్తి చేయడం జరిగింది. మొన్ననే లాస్ట్ మంతే తల్లికి వందనం పేరు కింద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి తల్లికి వందనం కింద ఇవ్వడం జరిగింది. దాంతోపాటే పింఛన్లు ఏ విధంగా చెప్పారు ఎలక్షన్స్ ముందు 3 నెలల అరియర్స్ తీసుకొని 7,000 ఇస్తాం, దాంతోపాటు పింఛన్లు 4,000 చేస్తాం, వికలాంగుల పింఛన్లు 6,000, అలాగనే పూర్తి వికలాంగులకి 10 నుంచి 15,000 ఇస్తాం. ఆ విధంగానే ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే ఒక సంక్షేమాన్ని ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ లబ్ధిదారులకి వాళ్ళకి చేరుస్తూ ముందుకెళ్తున్నారు. అలాగనే దీపం పథకం కూడా తీసుకొచ్చినారు. మహిళలకి, పేదవాళ్ళకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు. దాంతోపాటు ఫ్రీ బస్సులు కూడా రేపు ఆగస్టులో మొదలు పెడుతున్నారు. అంతేకాకుండా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, కూటమిలోని ఇతర కార్యకర్తలు కానీ అందరము కలిసి ఈరోజు ఇది మంచి ప్రభుత్వము, పరిపాలనలో తొలి అడుగు ఎలా ముందుకేసి తీసుకెళ్తున్నాము, దీన్ని ఇంకా వేగవంతం చేసి ఒక సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా సమపాలనలో 2 కళ్ళలాగా తీసుకెళ్లి యువత భవిష్యత్తుకు పునాదులు వేస్తూ రాష్ట్రంలో అనేక కంపెనీలు తీసుకొచ్చినారు. ఇప్పటికే దాదాపు 8 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఈరోజు కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయి, ముందుకెళ్తున్నారు. అలాగనే ఏ విధంగా ప్రభుత్వంలోకి రాకముందు డిఎస్సి ఏర్పాటు చేస్తామన్నారో డిఎస్సి ఎగ్జామ్స్ కూడా అవబోతున్నాయి. రేపు దాదాపు 16,000 మంది ఎన్నో సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సి లేకుండా దగాపడిన యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ప్రజా సంక్షేమం కోసము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది, శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకునే విధంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాము. దాంతోపాటు కడప ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు కడపలో ఉన్న ప్రజలకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ కడప అభివృద్ధి మాత్రమే ఒక ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నాము. దాంతోపాటే ఏ విధంగా మనం షామీరియా బ్రిడ్జు, లా కాలేజ్ బ్రిడ్జు 5 సంవత్సరాలు టెంకాయలు కొట్టుకున్నారు కానీ బ్రిడ్జ్ మాత్రం మొదలు పెట్టలా. వర్క్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, మాత్రము వీళ్ళు 10 సార్లు జనాలను మోసం చేయడానికి అడిగినప్పుడు వెళ్ళిపోయి టెంకాయ కొట్టడం చేశారు తప్పితే వాళ్ళు ఆ బ్రిడ్జిని మొదలు పెట్టలా. చివరికి పరిస్థితి ఏదంటే వితౌట్ ప్రోగ్రెస్ ఉన్న వర్కులు, చాలా రోజులు ప్రోగ్రెస్ లేనున్న వర్కులు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి మనం ప్రామిస్ చేస్తాం, మనం కడపలోని రవీంద్రనగర్ వాసులకి కానీ బుగ్గం గిరిపాంతంలో ఉన్న వాళ్ళకి కనెక్టివిటీ కోసం ప్రామిస్ చేశాం. కాబట్టి దానికోసం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఫస్ట్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది అంటే కడపలో షామీరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, వీటి మీద సపరేట్గా పర్మిషన్ తీసుకొచ్చి వాటిని కూడా కొనసాగుతున్నాయి. వాటి టెండర్ కూడా అయిపోయింది. ఇంకా నెలలో ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం అనుకున్న వెంటనే అంటే టెండర్ ప్రాసెస్, ప్రక్రియ, దానికి ప్రాసెసింగ్, పేపర్ వర్క్ అంతా ఉంటుంది. అదంతా ఫినిష్ చేసుకోవడానికి జరుగుతూ ఉన్నాయి పనులు. దాన్ని కూడా తొందరలో మొదలు పెట్టబోతున్నాం. దాంతోపాటు నిన్ననే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా కలవడం జరిగింది. నేను ఇంకొక సమస్య చెప్పిన, నాకు నీళ్లు లేవు, నాకు రోడ్లు లేవు, నాకు కాలువలు లేవని. డెఫినెట్గా ప్రపోజల్స్ తీసుకొని రమ్మన్నారు సారు, తీసుకొని పోతున్నాము. రేపు నెలలో చెప్పినాం ఇంజనీర్లకు అందరికీ దాన్ని ఎలా చేయాలో, మనం ఎలా పెట్టాలని చెప్పేసి దశల వారీగా. కడపలో ఉన్న మెయిన్ సమస్య ఈ మురికినీటి సమస్య. ఇప్పుడు ఇదే కాలనీలో 10th డివిజన్లో ఇదే కాలనీలో చూస్తే కచ్చా కాలువలు ఉంటాయి. కార్పొరేషన్ ఏర్పడి 20 సంవత్సరాలు అయిపోయింది. మేము పెద్దోళ్ళము, సర్పంచులము, వాళ్ళము, మేము మేయర్లుగా పనిచేసినాము ఇంత అంటారు. ఆ ఘనత పేర్లలో చెప్పుకోవడం కాదు, పని చేసి చూపించడంలో పనిలో జరగాల. ఈరోజు చూస్తూ ఉంటే నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని, మీరు ప్రశ్నించాలా అని చెప్పేసి, నాకు ప్రెషర్ పెట్టాలా అని చెప్పేసి. కాబట్టి వీటన్నిటినీ మనం ఎంత కుదిరితే అంత, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత మనము కడపకు సేవ చేస్తూ ఈ కాలువల వ్యవస్థను కానీ రోడ్ల వ్యవస్థను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మాకు సాయం చేస్తారు. కడపలో ఒక మార్పుకు ఆయన సహాయంతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. నేను ఇదే చెప్తున్నా కదా, ఇందాకనే 2 మహిళలు వచ్చినారు, నీళ్ళ ప్రాబ్లం ఉంది, నీళ్ళ సమస్యగా ఉందని చెప్తున్నారు. అదే నీళ్ళ సమస్యనే మేము గెలిచిన రోజు నుంచి ఒకటే ఎత్తుతున్నాం. నేను ఎత్తితే నీళ్ళ సమస్య ఎక్కడుందంటారు ఈ గత పాలకులు. నాకు నవ్వాలో ఏడవాలో వాళ్ళని వెక్కిరించాలో నాకు అర్థం కావట్లేదు. ఒక సమస్య ఉందంటే ఆ సమస్య గురించి పదే చర్చించి సమస్యకు పరిష్కారం ఎతకాలి. అది ఏ పార్టీ అన్నా కానీ మనం చేయలేకపోయినాం, ఆమె ఏదో చేసుకుంటా ఉంది, చెయ్యని అని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసే పరిస్థితి ఇక్కడ లేదు.
వీళ్ళు ఎందుకంటే దౌర్జన్యాలు దాచుకోవడం నిమగ్నం అయిపోయినారు కాబట్టి వీళ్ళకి సమస్యల గురించి అవగాహన లేదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు సరిగ్గా ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ కార్పొరేషన్లో ప్రజల పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి. మనకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.